రెడ్డికి తమ ఫోన్లు తమ పార్టీ ముఖ్య నాయకుల ఫోన్లు నివాసాల సీసీ కెమెరాలను కూడా హ్యాక్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొంతమంది పోలీసులు సీఎంకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇక లీగల్ పరిధి దాటి ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఆ అధికారులకు ఇబ్బందులు వస్తాయంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా కరెస్పాండెంట్ చందు ఫేస్ టు ఫేస్. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రస్తుతం మనతో ఉన్నారు. హరీష్ రావు గారు చెప్పండి, మీరు బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్స్ని తీసుకొచ్చి ఇక్కడ కమాండ్ కంట్రోల్లో హ్యాక్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మాకు కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు బీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు స్పష్టంగా మాకు సమాచారం వచ్చింది, ఈ ప్రభుత్వం ప్రైవేట్ హ్యాకర్లను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి వేరియస్ సెంటర్స్లో పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులు, వారి చుట్టూ ఉండేటువంటి ఫోన్లన్నీ కూడా హ్యాక్ చేస్తున్నారనేటువంటి సమాచారం మాకుంది. ఆ అధికారులకు వాళ్ళకు స్పెషల్ డ్యూటీస్ ఇస్తూ డబుల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. సో అధికారులకు మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు ఏమి శాశ్వతంగా ఉండవు. రేపు మీరు అక్రమాలకు పాల్పడితే, తప్పుడు విధానాలకు పాల్పడితే, లీగల్ పర్వ్యూ దాటి మీరు పనిచేసినట్టయితే ఎవరైనా చట్టానికి మరి బాధ్యత వహించాల్సి వస్తుంది. చట్టం అనేటువంటిది మీరు రిటైర్ అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వ విధులు నిర్వహించినప్పుడు చేసేటువంటి తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి వారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇదంతా కూడా అధికారులే చేస్తున్నారా? అధికారుల వెనకుండి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చేపిస్తున్నారు? 100% రేవంత్ రెడ్డి ఆదేశాలతో, రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికో, పోస్టింగులు పొందడానికో, రేవంత్ రెడ్డి ఆలోచన కోసము అమలు చేయడానికి ఇవన్నీ అంతా కలిసే చేస్తున్నటువంటి విషయం. అంటే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ప్రధానంగా? సో మీకు తెలుసు, మా పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వ అవినీతి బయట పెడుతున్నారో వాళ్ళందరివి వాళ్ళ చుట్టూ ఉండేటువంటి మనుషుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు, ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయిస్తారా? డెఫినెట్గా లీగల్గా ఏం చేయాలనేటువంటి దాన్ని సరి అయిన సమయంలో మేము తీసుకుంటాం. అన్ని విషయాలు కూడా బయట కూడా పెడతాం, పబ్లిక్ డొమైన్లో కూడా వాటిని పెడతాం. అంతేకాకుండా రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపైన న్యాయ విచారణ జరిపిస్తాం. ఇటీవల ముఖ్యమంత్రి చిట్చాట్గా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన శవం లాంటిది అంటూ పెద్ద కామెంట్ చేస్తారు. దీనిపై మీరు? తెలంగాణ కోసం బీఆర్ఎస్ పుట్టింది, తెలంగాణ అయిపోయింది కదా అని రేవంత్ రెడ్డి అంటుండు. మరి కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం పుట్టింది, స్వాతంత్రం అయిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ మూసేసుకున్నారా? అది మేము కూడా అనొచ్చు కదా. సో ప్రజాస్వామ్యంలో అది రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా ఆయనకు బీఆర్ఎస్ఏ గుర్తొస్తుంది, ఆయన కలలో కూడా కేసీఆరే వస్తున్నట్టున్నాడు. అందుకే ఎక్కడ పోయినా బీఆర్ఎస్ చచ్చిపోయింది అంటాడు, బీఆర్ఎస్ పేరు తీయకుండా, కేసీఆర్ పేరు తీయకుండా ఆయన రాజకీయ ఉపన్యాసమే ఉండదు. అంటే దాన్ని బట్టి ఆయన మాట్లాడే దాంట్లో తప్పుడు అబద్ధం. నిజంగా బీఆర్ఎస్ లేదు అనుకుంటే ఎందుకు రోజు కలవరిస్తున్నావు? మాట మాటకు కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పేరు, మా అందరి పేర్లు ఎందుకు తీస్తున్నావు? అంటే బీఆర్ఎస్ బలంగా ఉంది, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే విషయం నీకు అర్థమైంది కనుకనే నీ మాటల్లోనే నిజం ఉంది, నీ మాటల్లోనే వాస్తవాలు బయటపడుతున్నాయి. నువ్వు బీఆర్ఎస్ని చూసి భయపడుతున్నావు, కలలో కూడా కలవరిస్తున్నావు, నిద్రలో కూడా నీ కలలో కూడా బీఆర్ఎస్ఏ కనబడతా ఉంది. సో బీఆర్ఎస్ అనేది చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ. ఖచ్చితంగా 6-100 రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుంది. అంటే ఒకవైపు కోదండరాం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే ఎన్నికల్లో కూటమిగా వస్తాం, బీజేపీ బీఆర్ఎస్ కూటమిగా కలిసి వస్తుందని చెప్తున్నారు. ఎవడు ఎన్ని కూటాలు వచ్చినా బీఆర్ఎస్ ఒంటరిగానే వస్తుంది. ఒంటరిగానే గతంలో అధికారంలోకి వచ్చాం, రేపు ఒంటరిగానే అధికారంలోకి వస్తాం. చూసినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో నిలుస్తుంది, ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని హరీష్ రావు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే హ్యాకింగ్ సంబంధించిన అంశంపై అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని హరీష్ రావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు భవన్ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.